మీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేస్తారన్నాడు కొత్త చట్టం. 10(1) ఉండదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు, అడంగల్ లేదు, ఒకే రికార్డు ఆన్లైన్. దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది. ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది. ఇంకా మీ పని గోయిందా గోయిందా. మీ ఆస్తికి భద్రత కావాలా అని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చట్టాన్ని మారిస్తే 75 ఏళ్ళ నుంచి బ్రిటిష్ వారి పీరియడ్ నుంచి ఆస్తి అనేది ఒక హక్కు, ఒక భద్రత, దానికి ఒక బాధ్యత ప్రభుత్వాలు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కడికక్కడ రికార్డులే మార్చేస్తామంటే ఏమవుతుందని అడుగుతున్నామో నేను చూశాను. ఒంటెమిట్ట ఒక పేద కుటుంబం, చేనేత కుటుంబం, 4 ఎకరాల భూమి ఉంది, అప్పుల పాలైపోయాడు. ఆ 4 ఎకరాలు అమ్మి అప్పు కట్టేద్దాం అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు చూస్తే ఆ పేరు వేరే వాళ్ళ పేరు పెట్టేశారు. ఆ భూమి ఆయన పేరు లేదు. ఆన్లైన్లో ఊరూరు తిరిగాడు, అందరు రాజకీయ నాయకులు తిరిగాడు, డబ్బులు ఇచ్చాడు, కానీ పని కాలేదు. కడాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త విని మా తల్లి కూతురు కూడా రైలు కింద పడి చనిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూశారు ఢిల్లీలో ఒక అమ్మాయి, శ్రీలక్ష్మి అనే ఒక అమ్మాయి ఢిల్లీలో బొట్టన వేలు కట్ చేసుకున్నది. నా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది. చిన్న పిల్లలు కూడా గంజాయి అమ్ముతున్నారు. గంజాయి అమ్మించి నేరస్తులుగా తయారు చేస్తున్నాడని, నా వేలు పోయినా పర్వాలేదని ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకుని చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గుడు ఉంటే మనందరి పని నడి రోడ్డు మీద మన తల మనమే కోసుకోవాల్సి వస్తుంది. అంత దుర్మార్గుడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఈ నెల్లూరులో చెప్తున్నాను, ఆత్మకూరులో చెప్తున్నాను, మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సీనియర్ నాయకుడు, అనుభవం ఉండే వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి, అభివృద్ధి చేయడం తెలిసిన వ్యక్తి, చేసి నిరూపించిన వ్యక్తి, అనుభవం రాజకీయ కుటుంబం. మళ్ళీ ఆత్మకూరుకు అభివృద్ధి జరగాలంటే రామనారాయణ రెడ్డి రావాలి. సైకిల్ గుర్తుకు అసెంబ్లీ కోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క రెండో బటను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఏం తమ్ముళ్ళు, ఆయనకి ఏమైనా రాజకీయం కావాలా, డబ్బులు కావాలా? సేవాభావంతో పనిచేసే వ్యక్తి, సంపాదించిన డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి. ఈయనకి ఎవరు పోటీ చూసారా మీరు? చూసారా మీరు? ఈయనతేమైనా పోలుకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడు మనకు అవసరమని అడుగుతున్నా. ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో ఆ వ్యక్తిని? ఏదైనా పని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఆలోచించండి, మంచికి ఓటేయండి, ధర్మాన్ని కాపాడండి. ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.